మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అమ్మ లేని మా ఇంట్లో నువ్వే దేవుడివయ్యా. నాన్నని, నా ఇద్దరు అన్నల్ని ఎప్పటికీ సంతోషంగా ఉండేలాగా చూడు. మీరిద్దరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి. కలిసి ఉంటామని మాట ఇవ్వండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దరం కలిసి ఉంటాం. అన్నా నువ్వేం టెన్షన్ పడకు. వాసుగాడు ఏమో నాకు తెలుసు, నేను పోయి కాల్ చేపిస్తా. సరే. త్వరగా కానివ్వండి, అన్న అసలే పిచ్చ టెన్షన్లో ఉన్నాడు. రోజు చేసే పనే కదరా, టెన్షన్ ఎందుకు? రేయ్, ఇది ఇంతకు ముందులా కాదు, రిస్క్తో కూడుకున్న పని. దుర్గా, రేపు పొద్దున వరకు సరుకు జాగ్రత్తగా పంపిస్తావుగా? అన్న, సరుకు మొత్తం రేపటి వరకు నీ చేతుల్లో ఉంటుంది, నన్ను నమ్మండి. నేను నమ్ముకున్నా దుర్గా, ఆ సరుకు చాలా విలువైనది, జాగ్రత్త. అన్న, మీరేం వరి అవ్వకండి, రేపు సరుకు మొత్తం వైజాగ్లో దించే బాధ్యత నాది, నేను మాటిస్తున్నా. దుర్గా, పని ఎంతవరకు వచ్చింది? అన్న, సరుకు మొత్తం లోడ్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ డీల్ ఇంత ముందులా కాదు దుర్గా, కోట్ల రూపాయల సరుకు, కొత్త రూట్, దీనికి రిస్క్ చాలా అవసరం. డెలివరీ క్లీన్గా అయిపోవాలి, పోలీసుల కంటికి ధూళి కూడా కనిపించకూడదు. అన్న, నేను మాటిస్తున్నా, పెద్ద రిస్క్ అంటున్నావు కాబట్టి దీన్ని అంత ఈజీగా ఎవరికి అప్పగించాను, ఒక దేవాకి తప్ప. చూడు దుర్గా, మనకు డబ్బుతో పాటు ఇమేజ్ కూడా చాలా ముఖ్యం. డీల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. రేపు సూర్యుడు ఆకాశానికి ఎక్కేలోపు డీల్ ముగిసిపోతుందన్న. ఈసారి గాలి కూడా మన వైపే వీస్తుందన్న, మిస్ అయ్యే ఛాన్సే లేదు. దేవా, ఎక్కడి దాకా వచ్చావు?
అన్న ఇప్పుడే బయలుదేరిన 10 నిమిషాల్లో గోదాం దగ్గర ఉంటా. రా దేవా, ఈ సరుకు చాలా ముఖ్యం దేవా. రేపు పొద్దున వరకల్లా డెలివరీ అయిపోవాలి. అంత ముఖ్యమా? ఎవరికి దుర్గా? అడ్రస్ నీ ఫోన్కి పంపించే దేవా. జాగ్రత్తగా అందించు. ఇది మన లైఫ్ లైన్. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మన ఇద్దరిని తుడిచేస్తుంది. నువ్వు ఇంతలా చెప్పాలా దుర్గా? నెలల దగ్గర పనిచేస్తున్నాను, నన్ను నమ్ము. ఒక చిన్న పొరపాటు కూడా రానివ్వను. దేవా, మనం అనుకున్నట్టే టోల్గేట్ దగ్గర బండి మారాలి. అప్పుడు ఎవరికి డౌట్ రాదు. ఏంటో నువ్వు వేసేది? ఏంటి నువ్వు వేసేది? రే, నీకేం తెలియదు అదేటి? తప్పు చేశాను రా, చాలా పెద్ద తప్పు చేసిన. నువ్వు ఇన్ని రోజులు అమ్మాయిని మర్చిపోనికి ఇంతలా తాగుతున్నావు అనుకున్నా. అందుకే నేను ఒక్క మాట కూడా అనలే. కానీ నువ్వు ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే స్థితికి వచ్చినావంటే నువ్వు ఎంత దిగజారిపోయినావో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంకేం చేయమంటావురా? ఇంకేం చేయమంటావు? చిన్నగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమించిన అమ్మ నాకు దూరం అయిపోయింది. నా బాధను చెప్పుకోవడానికి ఒక స్నేహితుడు కూడా లేరురా, ఒక్క నువ్వు తప్ప. తనే ప్రపంచం అనుకున్న అమ్మాయి కూడా నాకు దూరం అయిపోయింది. నాకు ఇంకా ఈ లోకంతో పని లేదు. ప్రేమలో ఓడిపోయిన ప్రతోడు చెప్పే సోదేదిరా. ఏంట్రా నా బాధ నీకు సోదిలాగా అనిపిస్తుంది? ముళ్ళు దిగింది నాకు, నొప్పి నాది. నా స్థానంలో నువ్వు ఉంటే బాధ తెలిసేది. నీ బాధ నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఒక్క మాట కూడా లేరు. కానీ నువ్వు ఈ డ్రగ్స్ చెయ్యి. ఇంకేం చేయమంటావురా? తప్పిపోయిన మనసుని వెతికే దారి ఇదొకటే అనిపించింది. అది దారి కాదురా, సముద్రం. ఒక్కసారి దూకితే తిరిగి మళ్ళీ లేవని కూడా లేవు. రే నా మాటను రా, ఈ డ్రగ్స్ కొట్టుడు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇక్కడే నువ్వు ఇట్లా చెప్తే వినవరా? మీ అన్నకు చెప్తే కానీ దారిలోకి రావు. హలో, అంత అర్జెంటారా? వస్తున్నా. ఏంటి ఇప్పుడా? అసలు మనకు టైం లేదు దేవా. రేపు పొద్దున వరకు సరుకు డెలివరీ ఇవ్వాలి, మర్చిపోయావా? 10 నిమిషాలు చూడు, అది ఎమ్మటే వెళ్దాం. ఏమైందిరా? వాసు ఏమైందిరా? వాసు ఏమైందిరా? రే వాసు, ఏంట్రా ఇదంతా? రే వాసు, అరే ఏమైందిరా? ఏంద్రా ఇదంతా? అరే వాసు, అరే జై, ఏమైందిరా వీడికి? ఇలా తయారయ్యాడు. ఏమైందిరా వానికి? ఏంద్రా ఇలా తయారైందిరా? రే డ్రగ్స్ వాడడం ఏంద్రా వాడు? ఇలా తయారాడేంట్రా జై? ఆయన గారి ప్రేమ ఓడిపోయిందంట. తప్పిపోయిన మనసు వెతుకుతారు, అదొకటే అంట. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండదు. ప్రేమలో ఓడిపోతే మాత్రం ఏంద్రా? డ్రగ్స్ అలవాటు కాడమేంద్రా వాడు? తప్పు చేశానురా. ఇన్నేళ్ళు ఏదో ఒకటి పని చేసి తల్లి లేని పిల్లగాడని వాని జీవితం బాగుంటే చాలనుకున్నారా? డబ్బులు సంపాదించడం భ్రమలో పడి తప్పుడు ప్రయాణం ఎంచుకున్నారా? ఈ మత్తు ఇంత ప్రమాదకరమని నాకు అప్పుడు తెలియలేదు అసలు. కానీ వీని ఇప్పుడు ఇలా చూస్తుంటే ఇన్నేళ్ళు నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఒక నా తమ్ముడే దీనివల్ల ఇలా తయారాడంటే ఇంకా దేశంలో పిల్లల పరిస్థితి లేదురా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి.
రే సూరి సరికంతా దించారా తగలబెట్టేద్దాం. హలో దుర్గన్న, ఈ దేవగారు మన సర్కంతా తలగిపెట్టేశాడన్నా. త్వరగా రా, అర్జెంట్గా నేను పెట్టిన లొకేషన్కి రా. అక్కడే ఉండు, వస్తున్నా. ఏంటి దేవా, ఏంట్రా నువ్వు చేసింది? నోరు తెచ్చి మాట్లాడరా. అది కాదు దుర్గా, మనం చేసే చాలా తప్పు పని. ఈ సరుకు చెరితే చాలామంది కుర్రల జీవితం నాశనం అయిపోతుంది. నా మాట విను, మనం వేరే వ్యాపారం ఎంచుకుందాం. ఇది మాత్రం కరెక్ట్ కాదు. రేయ్, సరికేమన్నా నీ అబ్బ సొత్తు అనుకున్నావా? చేసిన ఏదో పనికి ఇంకా నీతి మాటలు చెప్తున్నావు. నేను అనుకుంటే ఈ డీల్ని డెలివర్ చేయడానికి చాలామంది ఉన్నారా, కానీ నిన్ను నమ్ముకొని ఈ డీల్ని నీకు అప్పగించాను రా. సరుకు భద్రంగా చేస్తావని అన్నకు గట్టి నమ్మకాన్ని ఇచ్చిన, కానీ నువ్వు ఆ నమ్మకాన్ని చంపేశావు. నీ కళ్ళ ముందు నీ తమ్ముని చంపితే కానీ నీకు ఈ బాధ అర్థం కాదురా. రేయ్, మన సిండికేట్ రూల్ ప్రకారం తప్పు ఎవడైనా తెలిసి చేసినా తెలియక చేసినా వాడు రావాల్సిందే. వాడు మనోడైనా పగోడైనా. వాసు, నీకు అమ్మ లేదని బాధపడదు, నీకు నేనున్నా కదా. ఎవర్రా మీరంతా? నక్కోడక్క. ఏంట్రా లేటు? వాడిని నాకు వేసేయండి.
నువ్వు ఓవర్ సర్క్ ఆపావో నీకు తెలియట్లేదురా. నా కొడుకు రావాలన్న నేను ఇదంతా చేసింది. ఆ సరుకుని తారి మళ్ళీ వీడికి తీసుకొచ్చింది నేనురా. సరుకును తగులబెట్టావు, కానీ నువ్వు చితిమంటల్లో కాలబోయే కాలాన్ని మొదలుపెట్టావురా. చిత్తి మంటలకు కాలబోయేది వాడా నేనా? రమ్మను చూసుకుందాం. అన్నా మన సరికంతా వాడు తగలబెట్టేశాడన్నా. ఏం మాట్లాడుతున్నావు? వాడెవడో జయంట. వాడు ఆపింది సరుకు మాత్రమే కాదు, నా ఎదుగుదల. ఆ సరుకు కానీ సరైన సమయానికి వైజాగ్ చేరుంటే నాకు పెద్ద పెద్ద డీల్ వచ్చేవిరా. నా కొడుకుని వదిలే సమస్య లేదు. అసలు వాడికి నీకేం సంబంధం? నా అన్నరా వాడు.